అందమైన ఫ్లవర్ బొకేలో అమర్చి ఆ నందినికి అందేలా చేయండి. అలాగే మేడం. వెళ్ళండి. ఓకే మేడం. రే, ఇది ఆవిడకి ఇచ్చి ఇప్పుడే మన ముందే ఓపెన్ చేసి చూడమని చెప్పాలి. కానీ పూర్తిగా ఓపెన్ చేసి చూసేసరికి మనం ఆ రూమ్లో ఉండకూడదు. చాలా తెలివిగా తప్పించుకోవాలి. ఓకే అన్నా. నమస్తే. కంగ్రాట్స్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. హలో, ఏంటి గ్రాని ఇంత లేటు? ఈ హ్యాపీ మూమెంట్స్ ని మీతో పంచుకోవాలని, కొత్త ప్రొడక్ట్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ని మీ చేత ఓపెన్ చేయించి దానికి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేయించాలని ఆఫీస్ స్టాఫ్ అంతా మీకోసం వెయిట్ చేస్తున్నారమ్మా. ఐఎమ్ సారీ గైస్, మీ హ్యాపీ మూడ్ ని కొంచెం ఎక్స్టెండ్ చేసి మీ చేత వెయిట్ చేయించాను. ఏం లేదు రోజీ, నేను వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? నీకేం కాలేదు కదమ్మా? యాక్సిడెంట్ అంటే పెద్దదేం కాదు. ఏదో ఆలోచిస్తూ చూసుకోకుండా ఒక అమ్మాయిని గుద్దబోయాను. నాకేం కాలేదు, కానీ పాపం ఆ అమ్మాయికే కొంచెం దెబ్బలు తగిలినట్టున్నాయి. ఎవరా అమ్మాయి? ఏమో, ఎవరో ముస్లిం అమ్మాయి. ఏంటమ్మమ్మా ఇది? ఓ మంచి పని మీద వస్తున్న నీకు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? ఇదంతా ఆ నందిని వల్లే. ఆ నందిని మన గురించి బాగా తిట్టుకున్నట్టుంది. నేను కూడా వస్తూ తన గురించే ఆలోచిస్తూ ఉన్నాను. తన వల్ల మనకి ఇంకేమైనా హాని జరిగే అవకాశం ఉందా అని ఆలోచిస్తూ ఉన్నాను. అంతలోనే ఇలా జరిగింది. అయినా పొద్దునే దాని గురించి ఎందుకమ్మమ్మా ఆలోచించడం? సరే వదిలేసే. ఇదిగో ఈ పేపర్స్ ఓపెన్ చేసి మనకి ఓకే అయిన డీల్ని మన స్టాఫ్ అందరికి చదివి వినిపించు. మీరు చదివిన తర్వాత వీళ్ళంతా మన గ్రీటింగ్స్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఈ రోజు ఈ న్యూ ప్రాజెక్ట్ కి సంబంధించిన పేపర్స్ మన చేతుల్లో ఉన్నాయి. దానికి కారణం నా మనవరాలు రోజీ. తనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ని డిజైన్ చేసింది. ఇంతకు ముందు ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేసిన వాళ్ళకంటే మనం ఏ విధంగా బెటర్ ఆప్షన్స్ కస్టమర్స్ కి ఇవ్వగలుగుతాం, తయారీలో మన లాభం ఎలా పొందగలుగుతాం, ఇలాంటివన్నీ బాగా స్టడీ చేసి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కూడా పొంది ఆల్రెడీ మన ప్రాజెక్ట్ కి పబ్లిసిటీ కూడా స్టార్ట్ చేసి తయారీకి ముందే డీలర్స్ ద్వారా ఆర్డర్స్ కూడా రెడీ చేయించేసింది మన రోజీ. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏంటంటే సెక్యూరిటీ, అర్జెంట్గా గేట్ ఓపెన్ చేయండి. మేడం, ఎవరు మీరు? ఏం కావాలి? నా పేరు అమీనా. నేను రోజీ గారిని కలవాలి. మరి అపాయింట్మెంట్ ఉందా? లేదు, కానీ ఇప్పుడు అర్జెంట్ గా కలవాలి. ప్లీజ్ నన్ను లోపలికి పంపించండి. సారీ మేడం, అపాయింట్మెంట్ లేకపోతే లోపలికి పంపించడం కుదరదు. పోనీ చిన్న రోజీ గారినైనా కలవాలి. అపాయింట్మెంట్ లేకుండా మిమ్మల్ని పంపించడం కుదరదు. అయ్యో, రోజీ గారు నాకు బాగా తెలుసు. ఆవిడకి ఇప్పుడు ఈ విషయం చెప్పకపోతే చాలా ప్రమాదం. ఎంత ప్రమాదమైనా ఆవిడ మీకు ఎంత బాగా తెలిసినా సరే అపాయింట్మెంట్ లేకుండా మిమ్మల్ని పంపించడం కుదరదు. అయ్యో, చెప్తుంటే నా బాధ అర్థం చేసుకోరేంటి? మేము మీ బాధను అర్థం చేసుకుంటే ఆ తర్వాత మేం బాధపడాల్సి వస్తుంది. ప్లీజ్ మేడం, వెళ్ళండి. మీకు దండం పెడతాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతే మీరే కాదు, మొత్తం కంపెనీలో ఉద్యోగులు, ఆవిడ బంధువులు అందరూ బాధపడాలి. ఆవిడ చాలా ప్రమాదంలో ఉన్నారు. మీరు ఎన్ని చెప్పినా పంపించను. కావాలంటే ఆ విషయం ఏంటో మాకు చెప్పండి, ఆ తర్వాత మేము ఆవిడకి చెప్తాం. ఏయ్, చెప్తే అర్థం కాదా? ఆవిడని చంపడానికి ప్లాన్ చేశారు. నేను లోపలికి వెళ్ళకపోతే ఆవిడ చచ్చిపోతారు. అవునా?
అయితే వెంటనే లోపలికి వెళ్ళండి మేడం, లోపలికి వెళ్ళండి మేడం అని పంపించేస్తాం అనుకుంటున్నారా? వద్దండి, మాకు ఇలాంటి కథలు ఎంతో మంది చెప్తుంటారు. అయ్యో ఇది నిజమండి. కొంతమంది రౌడీలు ఆఫీస్ స్టాఫ్ లో కలిసిపోయి ఒక బాంబ్ తో లోపలికి వెళ్లారు. వాళ్ళని ఆపకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. ఏం చెప్పినా పంపించట్లేదని చివరికి బాంబు ఉందని బెదిరిస్తున్నారా? వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, పంపిస్తారా పంపించరా? మీకు మర్యాదగానే చెప్తున్నాం. మీరు వెళ్ళకపోతే మా దగ్గర లేడీ సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నారు. మర్యాదగా మీరే వెళ్ళిపోతే మంచిది. అయ్యో వీళ్ళెంత చెప్పినా పంపించట్లేదే. ఇప్పుడెలా? ఏం చేయాలి? వాళ్ళు లోపల గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తే ఎలా? రేయ్, ఆ బుర్కా అమ్మాయి గోడ దూకి పారిపోతుంది. రా, రేయ్, ఆగు. ఏయ్, ఆగు. ఏయ్, ఆగు, ఆగు. మేడం, మీ మీద చాలా భక్తితో ఒక గిఫ్ట్ తీసుకొచ్చాం, మీరు కాదనకూడదు. అదేంటి? జనరల్ గా వర్కర్స్ గిఫ్ట్ ని ఓనర్స్ ఇవ్వాలని కోరుకుంటారు. మీరు చాలా డిఫరెంట్ గా రివర్స్ గా మా గిఫ్ట్ ఇస్తున్నారు. ఇది నిజంగా చాలా డిఫరెంట్ గిఫ్ట్ మేడం. ఇది మీరు ఇప్పుడే మా ముందే ఓపెన్ చేయాలి మేడం. ఓకే. ఎవరు నువ్వు? బాక్స్ ఓపెన్ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నావు? ఇది బాక్స్ ఓపెన్ చేయకండి. ఇది బాక్స్ ఓపెన్ చేస్తే అందరూ చచ్చిపోతారు. ఇది బాక్స్ లో బాంబు ఉంది. చెప్పారు? నేను చూశాను. ఇందాక మేడం గారి కారు కింద పడబోతే ఆవిడ కరెక్ట్ గా తప్పించి నన్ను కాపాడారు. ఓ, అది నువ్వేనా? హాజీ, అప్పుడు ఎందుకైనా మంచిది అని ఒకసారి ఇంటికి వెళ్దామని వెళ్తా ఉంటే ఒక చోట ఇది ప్లాన్ చేయడం చూశాను. అది కాదు. తబ్ క్యా హువా బోలే తో? సెక్యూరిటీ, వాళ్ళు పారిపోతున్నారు, త్వరగా పట్టుకోండి. ఏయ్, ఆగండి. చెప్పు, ఎవరు? మేడం, ఎవరు చేశారో ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. పెద్ద మేడం గారు ఇంకా ఇక్కడే ఉంటే ప్రమాదం ఎట్నుంచైనా రావచ్చు. ముందు ఆవిడని రక్షించుకుందాం మేడం. అది కాదు విక్రమ్, తనని చెప్పనివ్వు. మేడం, అర్థం చేసుకోండి. ఈవిడికి కావాలంటే కాసేపు ఉన్నా ఏ ప్రాబ్లం లేదు. కానీ మీ ప్రాణానికి ప్రాణమైన మీ అమ్మమ్మ గారు ఇక్కడే ఉంటే చాలా ప్రాబ్లం. ముందు ఆవిడ్ని ఇంటికి పంపించేద్దాం. తర్వాత మనం తిరిగ్గా అన్నీ తెలుసుకుందాం. ఆ తర్వాత ఏ యాక్షన్ తీసుకోవాలో తీసుకుందాం. విక్రమ్, ఇప్పుడు నా ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఎలాగో వాళ్ళు పారిపోతున్నారు కదా. సో ఇప్పుడు మనం ఈ కుట్ర వెనక ఎవరున్నారో అది తెలుసుకోవాలి. ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి. వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రాన మీకు ప్రమాదం పూర్తిగా తప్పిపోలేదు.
ఇప్పటికీ ఇక్కడున్న వాళ్ళలో ఎవరన్నా మీకు ప్రమాదం తలపెట్టే వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి మీరు వెళ్ళిపోండి మేడం, ప్లీజ్. ఆగండి. ఏయ్! అవునమ్మమ్మ, విక్రమ్ చెప్తుంది నిజమే. తను చెప్పేంత వరకు మనం ఇక్కడ ఉండకూడదు. ఎవరో మన స్టాఫ్లా నటించి మనకే అపాయం తలపెట్టారని. సో ఇప్పుడు ఇంకా ఎవరైనా ఉండి ఉండొచ్చు. కాబట్టి మీరు వెళ్ళిపోండి అమ్మమ్మ, ప్లీజ్. నేను వెళ్ళను రోజీ, నేను వెళ్ళను. అమ్మమ్మ, ఇదెవరో నీ మీద పగబెట్టి కావాలని చేసిన పనిలా ఉంది. నువ్వు ఇక్కడే ఉంటే నీకంత మంచిది కాదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మమ్మ. నేను ఇదంతా తేల్చుకుని వస్తాను. రోజీ, నువ్వు చిన్న పిల్లవి. ఇలాంటి విషయాలు నాకు చాలా చిన్నవి. నేను చూసుకుంటాను. ముందు నువ్వు ఇంటికెళ్ళు. లేదమ్మమ్మా, నీకేదైనా అయితే నేను తట్టుకోలేను. నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటాను. ప్లీజ్ ప్లీజ్ అమ్మమ్మ, వెళ్ళిపో. అది కాదు రోజీ, నీ చేతిలో ఈ బాంబు ఉంది. నిన్ను సిచ్యువేషన్ వదిలేసి నేను ఎలా వెళ్ళను? దేని గురించి నువ్వు టెన్షన్ పడొద్దు. విక్రమ్, మేడం. దీన్ని జాగ్రత్తగా బయటికి తీసుకెళ్ళి బాంబ్ స్క్వాడ్ వాళ్ళకి ఫోన్ చెయ్యి. అలాగే మేడం. ఇమీడియట్ గా వెళ్ళు. ఓకే మేడం. అమ్మమ్మ, ఇంక నువ్వు బయలుదేరు. అలాగే రోజీ, నువ్వు జాగ్రత్త. నీకేదైనా అయితే ఈ అమ్మమ్మ బ్రతకదు. నాకేం కాదు, నువ్వు వెళ్ళమ్మమ్మా. నువ్వు వెళ్ళు వెళ్ళు. నువ్వెవరో నాకు తెలీదు, కానీ నిన్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నాకు నా కంపెనీ వర్కర్స్కి నీతో ఏ సంబంధం లేకపోయినా నువ్వు మా అందరి ప్రాణాలు కాపాడావు. నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇది నా బాధ్యత అమ్మమ్మా. అందుకు నువ్వు నాకే థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు. ఓ హెల్ప్ చేయి చాలు. నేను ఈ బుర్ఖా నుంచి బయటపడే రోజున నన్ను నీ మనవరాలుగా గుర్తించు. నాకింకేం అక్కర్లేదు. తెలిసి తెలిసి కొన్ని ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరికే ఉండడం రాక్షసత్వం. ఎంత కష్టమైనా కాపాడటం మానవత్వం. నేను మనిషినే కాబట్టి ఆ మానవత్వం చూపించానంతే. దీనికే థ్యాంక్స్ చెప్పొద్దు. చూడండి, ఇంత మంచి టైంలో ఇలా జరిగినందుకు నేను చాలా బాధపడుతున్నాను. దయచేసి మీరంతా ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి భయపడకుండా ధైర్యంగా వెళ్ళి వర్క్ చేసుకోండి. వెళ్ళండి. వీడి కాళ్ళు చేతులు కట్టేసి గొడవలోకి తీసుకురండి. నువ్వు కూడా నాతో రా. అది కాదు అండి, నాకు కొంచెం పని ఉంది. జస్ట్ 5 minutes. నేను అడిగిన క్వశ్చన్స్ కి డౌట్స్ కి క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత వెళ్దు గాని రా. ఇప్పుడు చెప్పు, వాళ్ళతో ఎవరి పని చేయించింది? మీకు బాగా తెలిసిన మనిషే మేడం, దమయంతి. దమయంతా? హా మేడం. నాకు ఇందాకే డౌట్ వచ్చింది. అందుకే ఈవిడ్ని చెప్పనివ్వకుండా మధ్యలో ఆపేశాను. ఈవిడ మాట చెప్పుంటే మీ అమ్మమ్మ గారు ఆ దమయంతి మీద అటాక్ చేసి ఉండేవారు. అప్పుడు మనకి చాలా ప్రాబ్లం అయ్యి ఉండేది. ఎస్ విక్రమ్, నువ్వు చెప్పేది కరెక్టే. ఆవిడకి మీ అమ్మమ్మ గారు పట్టుకుంటే మీకే ఏంటి మేడం ప్రాబ్లం? అది నీకు అనవసరం. నేను ఇక్కడికి తీసుకొచ్చింది నీకు తెలిసిన విషయాలు చెప్తావని, నీకు సంబంధం లేని విషయాల గురించి తెలుసుకుంటావని కాదు. చెప్పు, ఆ దమయంతి నీకెలా తెలుసు? ఆవిడ ఎవరో నాకు తెలీదు మేడం. మరి బాగా తెలిసిన మనిషి గురించి చెప్పినట్టు చెప్పావు. దమయంతి మాకు తెలిసిన మనిషి అని నీకెలా తెలుసు? ముందు దీని డౌట్స్ కట్ చేయాలి. ఇక్కడ నుంచి అర్జెంట్గా వెళ్ళిపోవాలి, లేకపోతే దానికంటే ముందు నేనే దొరికిపోయేలా ఉన్నాను.
నేను పక్కా నుంచి వెళ్తా ఉంటే అది ప్లాను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే నేను విన్నాను. అప్పుడే దానికి పేరు కూడా దమయంతి అని తెలిసింది. అప్పుడే దాని పేరు చెప్తా ఉంటే ఆపేసి ఇంత హడావిడి చేస్తా ఉంటే ఆవిడ మీకు బాగా కావాల్సిన మనిషి అనిపించింది. ఇది చెప్పింది నిజమేనా? దీనికి నిజంగానే దమయంతి ఎవరో తెలీదా? అది తెలియాలంటే ముందు ఇదెవరో మనకు తెలియాలి. దీని మొహం చూడాలి. ఓకే, అంతా బాగానే ఉంది, కానీ ఒక్క విషయం బాగోలేదు. హ? ఏంటి అది? మాకెంత హెల్ప్ చేశావు, ఇంతమంది ప్రాణాలు కాపాడావు, కానీ నువ్వు మాత్రం ఎవరు చెప్పలేదు. ఆ, నాది పేరు అమీనా మేడం. అమీనానా? హాంజీ. పేరు తెలిసింది కానీ ఫేస్ తెలియలేదు. నువ్వెవరో తెలిస్తే నై మేడం, మేము బయటికి వస్తే బురకా తీయం. మాది మొహం చూపించకూడదు, అది మా ఆచారం. అది తెలుసు, మగాళ్ళ కంటే మొహం చూపించకూడదు, కానీ ఆడవాళ్ళకి చూపించచ్చు కదా. విక్రమ్, నువ్వు బయటికెళ్ళు. నహి, మేము బయటికి వస్తే ఎవరికి మొహం చూపించం. అది కాదు. ప్లీజ్ మేడం, మేము అవసరమైతే మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, పక్కా వాళ్ళ ప్రాణాలు కాపాడాలి అనుకుంటాం. కానీ మాది ఆచారాలు సాంప్రదాయాలు మాత్రం ప్రాణం పోయినా తప్పం. ఐఎమ్ సారీ మేడం. ఓకే, ఐఎమ్ సారీ. ఆ విషయం వదిలే. ఒక్క విషయం చెప్పు, ఆ దమయంతిని ఎక్కడ చూసావు? అదే మేడం, తార్నాక రోడ్డులో ఓ మొబైల్ సెల్ టవర్ దగ్గర. అంతే మేడం, అక్కడే చూశాను. తార్నాకా రోడ్, మొబైల్ సెల్ టవర్. ఓకే, ఇక నువ్వు వెళ్ళు. ఖుదాహాఫిజ్. ఆగు, నీ మొబైల్ నంబర్ ఇచ్చి వెళ్ళు, అవసరమైతే కాల్ చేస్తాను. ఇక నువ్వు వెళ్ళు. ఏయ్, దమయంతి మీకెలా తెలుసు? తెలీదు మేడం. దమయంతి ఎవరో తెలీదా? ఎలా తెలుసో తెలీదా? తెలీదు మేడం. ఎక్కడుంటుందో తెలుసా? తెలీదు మేడం. ఇప్పుడు అది ఉంటున్న పర్మనెంట్ ప్లేస్ ఎక్కడా? నిజంగా నాకు తెలీదు మేడం. ఏమీ తెలియకుండా అది చెప్పిన ప్లాన్ ఎలా ఫాలో అయ్యారా? తెలీదు మేడం. మర్యాదగా అన్నీ చెప్పేయ్, లేదంటే మేడం గురించి నీకు పూర్తిగా తెలియదు. చంపేస్తుంది. చెప్పేయ్. నాకేం తెలీదు. చెప్పు. నన్ను వదిలేండి మేడం, నాకేం తెలీదు. నువ్విలా చెప్పవు. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోపు నువ్వు నిజం చెప్పాలి, లేదంటే కుక్కని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. వద్దు మేడం, ప్లీజ్ మేడం, నన్ను చంపద్దు. నాకేం తెలీదు. నన్ను వదిలేండి మేడం, ప్లీజ్ మేడం. 1 2 3. ఏంటి, గురి తప్పిందనుకుంటున్నావా? కాదు, గురి తప్పించాను. ఇప్పుడు చెప్పు. చెప్పకపోతే ఈసారి నిజంగానే బుల్లెట్ నీ బుర్రని చీల్చుకొని బయటకు వస్తుంది. చెప్పు. వద్దు మేడం, చెప్పిస్తాను, మొత్తం చెప్పిస్తాను. నన్ను చంపొద్దు ప్లీజ్ మేడం, నిజం చెప్పిస్తాను. చెప్పు. దమయంతి ప్లాన్ చేసింది మేడం, మిమ్మల్ని చంపాలని ప్లాన్ చేసింది. మాకు ప్లాన్ చెప్పిన ప్లేసు తన పర్మనెంట్ ప్లేస్ కాదు. తన రూమ్ ఎల్బీ నగర్లో లాస్ట్ స్ట్రీట్లో లాస్ట్ హౌస్ మేడం. ఇప్పుడు తను అక్కడే ఉంటుంది మేడం.
ఇది భయం అంటే. సెక్యూరిటీ మేడం. వీడి కాళ్ళు చేతులు కట్టి డార్క్ రూమ్ లో పడేయండి. ఓకే మేడం. విక్రమ్ రా. వదో